ఆచి చికెన్ మసాలా. ఏపీలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, ఉక్కపోత, వేడి గాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది. ఉరుములు, మెరుపులకు ఈదురుగాలులు వచ్చేటప్పుడు ప్రజలు అలర్ట్ గా ఉండాలని, చెట్ల కింద ఉండొద్దని సూచించింది. ఇంకా ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు, మరోవైపు చలిగాలులతో ప్రజలు కొంతమేర అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం విచిత్రంగా మారుతుంది. ఒకవైపు బాలుడి బగబగలు, మరోవైపు అకాల వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తోంది. అయితే ఇటు ఏపీలో భిన్నమైన వాతావరణానికి ప్రధాన కారణాలు వాతావరణ శాఖ అయితే విశ్లేషించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రోపో ఆవరణంలో ఏర్పడిన గాలుల ప్రభావంతో ఈ అకాల మార్పులు సంభవిస్తున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధ్యయనం చేసింది. రానున్న 48 గంటలు చాలా కీలకమని చెప్పి కూడా చెప్తున్నారు. అల్లూరు సీతారామరాజు, అలాగే విశాఖ, కాకినాడ నుంచి కడప, తిరుపతి వరకు దాదాపు 15 జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేస్తోంది. ప్రధానంగా రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసేవారు ఉరుములు రాగానే సురక్షితమైనటువంటి భవనాల్లోకి వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. గత 2 రోజుల్లోనే ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగి కొన్ని చోట్ల సరఫరా నిలిచిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే వెదర్ ఎక్స్ట్రీమ్స్. ఒకవైపు వర్షం కురుస్తుంటే మరోవైపు వేడి గాలులు జనాలను హడలెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న పోలవరం జిల్లా విఆర్పురంలో గరిష్టంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీకే వీధి, చింతూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే వర్షం పడటానికి ముందు గాలిలో తేమ పెరగడం వల్ల విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. దీని వల్ల వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటు ఈ అకాల వర్షాల వల్ల రైతాంగం పరిస్థితి ఏంటి అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ధాన్యం కళాల్లో ఉందని కూడా సమాచారం ఉంది. అలాగే ధాన్యం కూడా అకాల వర్షాలతో తడిసిన పరిస్థితి ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరు వంటి ప్రాంతాల్లో నిన్న అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు రోడ్లపై ఆరబెట్టి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం తక్షణమే స్పందించి తడిసిన ప్రభుత్వం వారిని ఆదుకోవాలి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. గాలి వానకు మామిడి అలాగే అరటి తోటలు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇటు ఏదైతే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ సమయంలో బయటకు తిరగకపోవడమే మంచిదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలులు వీచేటప్పుడు తెగి పడిన కరెంటు తీగల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుస్తుంది. వడగాలులు వీచే జిల్లాల్లో మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఈ డ్యూయల్ వెదర్ ఏదైతే ఉందో పరిస్థితి మరో 2 రోజులు ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.